సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. డాడ్, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే సార్. ఏం ప్రాక్టీస్ ప్రారంభించావా? ఎస్ డాడీ, 10 రోజులైంది. పెద్ద బజార్లో ఫ్లాట్ తీసుకుని ఆఫీస్ ఓపెన్ చేశాను. నేను ఫస్ట్ టేకప్ చేసిన కేసు నిన్న కోర్టులో బ్రహ్మాండంగా వాదించి గెలిచాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ శశిభూషణ్ రావు కొడుకు ఓడిపోతే ఆశ్చర్యపడాలి, గెలవడం గొప్ప విశేషం ఏం కాదు. రాజా, ఒక్క కేసు గెలవడం కాదు, నువ్వు వేసే ప్రతి అడుగులోనూ విజయం ధ్వనించాలి. నువ్వు వెళ్లే ప్రతి దారిలోనూ సక్సెస్ మారుమోగాలి. దాట్ ఈస్ మై విష్ అండ్ అంబిషన్. డాడీ, బ్రేక్ఫాస్ట్ వస్తారా? ఇప్పుడే కాదు, యూ క్యారీ ఆన్. రామయ్య, ఏమిటి పెద్దయ్య గారు? ఇదిగో నీకు 100 రూపాయలు బహుమానం. నీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకో. అయ్యగారు, నేను ఇప్పుడు ఆనందంతో పొంగిపోతున్నానయ్యా. ఎందుకో తెలుసా, నా కొడుకు తన మొదటి కేసు గెలిచి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. కూటి కోసం కోటి విద్యలు. ఏ వ్యాపారం తలపెట్టినా కళ్ళ ముందు కటకటాలు కనిపిస్తున్నాయి. ఈ దొంగరాముడు బ్రతికింతేనా? బాబాయ్, డ్యూటీ టైం అయింది. తొందరగా బయలుదేరకపోతే గిరాకీలు తగలవు. తొందర పడకమ్మా. జనాన్ని మోసం చేయడానికి మనం ఒక కొత్త వ్యాపారం కనిపెట్టాంగా. ఉండు మరి. ఇదిగో ఈ గుమ్మడికాయ. అదైతే 10 నెలల కడుపులో ఉంటుంది. ఓహో, అది సరే. ఇది అదైతే ఓకే. త్వరగా రా. మంచి గిరాకీ లాగుంది. అయ్యో, కారాపడు బాబు, కారాపడు బాబు. ఏమిటమ్మా, ఏం కావాలి? అబ్బా, నిండు నెలల మనిషిని బాబు. అబ్బా, హాస్పిటల్ నుంచి వస్తున్నాను. 2 మైళ్ళ అవతల మా అయ్య నా కోసం కాసుకుని ఉంటాడు. ఓహో, అక్కడికి తీసుకెళ్ళండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. అలాగేనమ్మా, రా ముందు కూర్చో. అబ్బా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అమ్మా, అయ్యో. ఏమిటి అలా కడుపు పట్టుకుంటున్నావు? జారిపోతుందేమోనని. అదే బాబు, నేను జారి పడితే లోనున్న బిడ్డకి దెబ్బ తగలకుండా. ఎన్నో నెల? ఇది జనవరి కదా బాబు, ఉమ్. అంటే 1వ నెల. ఏమిటి, 1 నెలకు అంత కడుపా? ఈ కడుపా? కడుపుకి 9 నెలలు బాబు. మీరు అడిగింది దీన్ని గురించి అనుకోలేదు బాబు. ఇది నిక్కర్చైనా 9 నెలల కడుపే బాబు. అది సరే, మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఇదిగో ఇట్టా కడుపు చేస్తుంటాడు. ఆ పైన దేశాల పట్టు తిరుగుతుంటాడు. మొదలష్టపోడు. ఎందుకైనా అలా తిడతావు? చక్కగా గుమ్మడి పండు లాంటి బిడ్డలు. గుమ్మడి పండు అంటున్నారు, మీకెలా తెలుసు? చూస్తుంటే తెలవడంలా. ఏది ఏమైనా ముద్దుగా బొద్దుగా ఉండే బిడ్డలు కని- కంటాను బాబు, కంటాను. అదిగో ఆ పక్కన ఆపండి, మా అయ్య అక్కడున్నాడు. ఓకే, ఇక్కడే ఇక్కడే. ఆ, ఆ, అయ్యా. అమ్మా సీత, నా తల్లే. అయ్యా, ఈయన అయ్యా, ఈ మనిషే. ఏ బాబు, ఆ, నా కూతురు ఎంత దూరం తీసుకొచ్చింది నువ్వేనా నాయనా? నేనేనండి. బాబు, నాయనా, ఇలా రండి బాబు, రండి బాబు, వినండి బాబు. నా కూతుర్ని ఇంత దూరం తీసుకొచ్చిన పెద్ద మనిషి ఈయనేనంట. ఈ ఘనకారం చేసింది కూడా ఈయనేనంట. అయ్యో, ఇందులో ఘనకార్యం ఏముందండి? ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఎవడైనా చేసే పని నేను చేశాను. వింటున్నారా బాబు, వింటున్నారా? అందరూ చేసే పనే నేను చేశానని నదులు మెదులు లేకుండా అంటున్నాడు. అమ్మో నాయనో బాబు. నన్ను నీ దగ్గర వదిలేసి తన దారిని తను పోతానంటున్నాడు అయ్యా. అవునండి, మీ అమ్మాయిని మీకు అప్పగించాను, ఇక పోతాను. అయ్యో అయ్యో అయ్యో, అదేమిటయ్యా? దాని మొహం చూస్తే దాని కలగడంలే, దాని కడుపు చూస్తే నీ గుండె మదలవడంలే. ఉరుటి ఖర్చు నేను ఒక 500 రూపాయలైనా, 1000 అయినా 1000 రూపాయలైనా ఇచ్చి వెళ్ళాలని అనిపించట్లేదు నీకు? ఇదేమిటండి, నాకేంటి అవసరం? నేను ఎందుకు ఇవ్వాలి? వింటున్నారా బాబు, వింటున్నారా? దాని ఎంతవరకు తీసుకొచ్చింది తానేనంటున్నాడు. ఈ ఘనకారం చేసింది కూడా తానేనంటున్నాడు. ఇప్పుడు నా దగ్గర వదిలేసి పోతానంటున్నాడు. పురుటికత్తులు కూడా ఏమి ఇవ్వనంట బాబు. దీన్ని తల్లించేసిన ఇతరు కనీసం పురుటికత్తులుగానే ఇవ్వాలా లేదా? ఆ, అందరూ ఒక నిమిషం ఆగండి. ఆ, ఇది అమ్మాయి కడుపు కథ. అది సరే, కడుపు బుల్లే, మొదటిసారి మనం ఎప్పుడు కలుసుకున్నాం? ఏడాది క్రితం. అప్పుడు నేనేమన్నాను? నీలాంటి అందమైన పిల్ల దొరకటం నా అదృష్టం అన్నారు. అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా? నాలాంటి పోలీస్ ఆఫీసర్ దొరకడం నీ అదృష్టం. పోలీస్ ఆఫీసరా? అయ్యో,
రౌడీల్ని కేడీల్ని పట్టుకునే పెద్ద పోలీస్ ఆఫీసర్. పాపం కడుపుతో ఉన్న నిన్ను వదిలిపెట్టి నేను తప్పు చేస్తానా? మావయ్య, ఒక్క పురిటి ఖర్చులేమిటి, అన్ని ఖర్చులు నేనే భరిస్తా. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తా. పదండి కారెక్కుదురు గాని. పువ్వుల్లోనూ కాయల్లోనూ నన్ను పెట్టదు బాబు. నా బతికేదో నన్ను బతకనివ్వండి బాబు. ఆహా, పండు లాంటి పిండం బుర్ర బద్దలైంది. కడుపులే. కూటి కోసం కోటి విద్యలు. అన్నయ్య, ఏం పద్మా? రేపు మా కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్ కి నేను 500 రూపాయలు ఇవ్వాలి. డాడీని అడిగా డబ్బులు తెచ్చిపెట్టు. ఏ డాడీ నువ్వే అడగొచ్చుగా. అమ్మో, ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటేనే నాకు దడ వణుకు. ఇంక డబ్బులు అడగాలంటే ఏ డాడీని చూస్తే ఎందుకమ్మా అంత భయం? ఆయన ఏమన్నా పులా సింహమా? ప్లీజ్ అన్నయ్య, నువ్వు అడిగి తెచ్చిపెట్టు ప్లీజ్. గారాల చెల్లెలు మారాన్ చేస్తుంటే తప్పుతుందా? ఓకే. పులి ఎక్కడుందమ్మా? వాడు అమ్మకానికి ఒప్పుకోలేదా? కావాలంటే 1 లక్ష రూపాయలు ఎక్కువ పెట్టు. 1 లక్ష కాదు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు సరే వాడు మొహానికి. ఐ డోంట్ కేర్ ఫర్ మనీ, అండర్స్టాండ్? వాట్ డాడీ, బిజినెస్ లో ఏమైనా సమస్య వచ్చిందా? సమస్య లేకుండా బిజినెస్ ఉండదుగా. ఏ సమస్య అయినా మీరు డబ్బుతో పరిష్కారం చేస్తారు డాడీ. ఈ లోకంలో ఎంతటి సమస్యనైనా డబ్బుతో పరిష్కారం చేయవచ్చు నా ఉద్దేశం. ఎంతటి వాడినైనా డబ్బుతో తల ఉంచుకునేట్టు చేయొచ్చు నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ సంగతే నేను చెల్లెమ్మతో కూడా చెప్పాను. ఏదో వాళ్ళ కాలేజీ ఫంక్షన్ కి తలకు 200 ఇస్తున్నారట. ముష్టి 200 ఏమిటమ్మా? డాడీ అడిగితే 500 ఇస్తారు. ఈ డబ్బుతో అందరూ నీ ముందు తలంచుతారు అని చెప్పారు. యువర్ రైట్. ఈ శశిభూషణ్ రావు పిల్లలు అందరికంటే ఎప్పుడు ఉన్నతమైన స్థానంలోనే ఉండాలి. ఈ చెక్ తీసుకెళ్లి పద్మకిచ్చి ఫిలప్ చేసుకోండి. థ్యాంక్ యూ డాడీ. ఏమి పద్మ, ఇవాళ కాలేజీ అయ్యాక మనందరం కలిసి పిక్చర్కి వెళ్దామే? అవునే పద్మ, కొత్త ఇంగ్లీష్ పిక్చర్ రిలీజ్ అయింది, వెళ్దామే. సారీ, ఇవాళ పిక్చర్ ప్రోగ్రామ్ కుదరదు. అర్థమైందే, నువ్వు వాళ్ళ పిక్చర్కి రానన్నావంటే నీ బాయ్ ఫ్రెండ్ కిషోర్ ది మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉండుంటుంది. కిషోర్ ఒక బాయ్ ఫ్రెండే కాదు, అమ్మాయి గారి మనసు దోచుకున్నా. చాలే, మీ అధిక ప్రసంగం ఆపితే మిమ్మల్ని కూడా నా ఖర్చుతో ప్రోగ్రామ్ తీస్తా. కిషోర్, నేను ఈ పాట విన్నప్పుడల్లా నన్ను నేను మర్చిపోయి కళల్లో తేలిపోతూ ఉంటాను. నేను నీ మాట వింటేనే చాలు, కళల్లోనూ క్లౌడ్స్ లోను తేలిపోతూ ఉంటాను. కానీ లక్షాధికారి కూతురుగా నువ్వెక్కడ, ఒక మామూలు పాటగా నేనెక్కడ? ఆ ఆలోచన రాగానే తేలిపోవడం మానేసి నేల మీద ఫట్టని పడిపోతుంటాను. కిషోర్, నీకెన్నిసార్లు చెప్పాను, మన ప్రేమకి ఆస్తులు అంతస్తులు అడ్డం. అయితే ఇంక ఆలస్యం దేనికి? వెంటనే నీ మెళ్ళో ఆ 3 ముళ్ళు వేసేసి ఆ తరువాత. ఆగండి అబ్బాయి గారు, దేనికైనా టైం రావాలి. అదేమిటి పైకి చూసి అన్నం పెడుతున్నాం? మనకు ముసల్దానం వచ్చేలోగా ఆ టైంను త్వరగా రప్పించమని దేవుని ప్రార్థిస్తున్నాను. ఆ సూపేటపే కొరమేలాగా కొరకొర సుత్తా ఈతు సాప్ అయిపోదు. పెద్దయ్య గారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, చెప్పొస్తాను. నువ్వు చెప్పొచ్చినాక నేను ఉండాలా? ఈ రౌడీ నాగులు కోపం వచ్చిందంటే స్పేగులు తోడేయగలడు. ఏండ్రకైనా ఏమిటో సీత, ఈ మధ్య ఈ దొంగరాముడి పరిస్థితి ఏమీ బాగుండట్లేదు. ఎవరు చూసినా పెద్ద లక్షాధికారులేగా సూటు బుట్టు వేసుకుని తిరగడమే తప్ప జేబులో దమ్మిడి ఉండడం లేదు. మనం కష్టపడి జేబులు తీర కత్తిరిస్తే అందులో అగ్గిపెట్లు, రేషన్ కార్డు, నిరోధులు, సిగరెట్ పీగులు దొరుకుతున్నాయి. ఏమిటో ఇలా అయితే ఈ దొంగరాముడు బ్రతుకు గంజి నీళ్ళే రా సీత. వాడి పర్సు నువ్వు కొట్టేసావా? ఇదిగో నీ దొంగరాముడు మించిపోయిన దొంగ చేతే చేత నువ్వు. ఇటు పక్క ఒక జేబు దొంగ పరిగెట్టుకొచ్చాడు, చూసారా?
చూడు నాయన, పోలీసులకు ఎర్రటోపీ కాకి డ్రెస్ ఉన్నట్టు జేబు దొంగకంటూ ప్రత్యేకంగా ఓ డ్రెస్ ఉండదు, ఆనవారు పడ్డాను. నాకు ఎదురు సమాధానం చెప్పొద్దు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ పరిగెట్టుకు వచ్చినాడు ఎటు వెళ్ళాడు? అటుపక్క పారిపోయాడు. ఇటు పక్క అటు. నాకు ఏడుపు వచ్చేస్తుంది. బాయ్. హోటల్ బృందావన్. ఇక్కడ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. వదలండి బాబు, కావాలంటే తిన్నది ఆగండి, ఆగండి. ఏమిటి, ఏం జరిగింది? మీ హోటల్కి వచ్చిన వాళ్ళు ఎలా ఊపుతారా? ఊపడం కాదు నా అర్థం కదయ్యా. హోటల్లో తిని బిల్లు కొట్టిన వాళ్ళు ఈ మురుక్కారులో పారేస్తారు. అయ్యో బాబా. పాపయోడి చేత బిల్లు ఎక్కొట్టే వాళ్ళని మురుక్కారులో కాదు, సముద్రంలో పారేయాలి. అవును. ఇదిగో నేను 1 2 3 చెప్తాను, వీళ్ళు అందులో పడేయండి. Come on, come on, come on, come on. 1 2 డబ్బు లేకుండా టిఫిన్ తింటాడు బాబు గారు. తొమ్మిలేక బాగా జరిగింది. ఆకులు తిను, ఆకులు తిను. రా సీత. చెప్పచ్చు. చూడు బాబు, చెప్పండి సార్. 2 చికెన్ బిర్యానీ, 4 కట్లెట్స్, 1 అడగను ఖైమా బాల్. పోలీస్ బాబు, ఆ జేబు దొంగ దొరికాడా? ఇంకా లేదమ్మా, ఏడుపు వచ్చేస్తుంది. ఏడోట ఎందుకు గాని, కూర్చోండి, టిఫిన్ తిందురు గాని. అలాగే కూర్చోవయ్యా, తిందువు గాని రోజు 10 మందికి పెడతాను కానీ మాకు తిండి సహించదు. చూడు, నీకు చికెన్ బిర్యానీ కావాలా, ఖైమా బాల్స్ కావాలా, కట్లెట్స్ కావాలా? చెప్పినా అన్నీ తింటా సార్. అన్నీ తింటా. నన్ను తింటావని అమ్మగాడు బగారు పట్టరావా? ఏం పోలీస్ బాబు, ఏం పవర్ఫుల్ గా రావడం లేదు? ఇంకో ప్లేట్ ఏమైనా కొడతావా? వద్దు బాబు, ఎక్కువ తింటే ఏడుపు వస్తుంది. బేరర్, బిల్లు తీసుకుని అరటిపళ్ళు కిళ్ళలు పట్టరా. అలాగే సార్. సీత, నువ్వు బిల్లు చేసి 5 రూపాయలు టిప్ కొట్టు. ఏంటయ్యా, బాంబు చూసి భయపడ్డట్టు అలా భయపడిపోతావు? ఈ పనసలు ఆది ఇందాక ఆ జేబు దొంగ కొట్టేసి పారిపోయాడు. ఆహా, దేవుడు దయామయుడు, నాది నాకు అప్పచెప్పాడు. ఆహా, ఇప్పుడు నాకు నిజంగా నవ్వు వస్తుంది. నాకు ఏడుపు వస్తుందయ్యా. వస్తా వస్తా. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. నెమ్మది. ఆపండి బాబు, ఆపండి బాబు, ఆపండి బాబు, ఆపండి. మంచి వారం దొరికింది. అమ్మో నాయన, బాబోయ్, అబ్బాయ్, అబ్బో, అయ్యయ్యో. ఏమిటి? ఏం జరిగింది? ఏం జరిగిందా? నా ఒక్కగానొక్క కూతురుని నీ కారుకు బలి చేసుకుని ఇంకా ఏం జరిగిందని అడుగుతున్నావా నాయనా? నీ పుణ్యమా అంటూ వయసు వచ్చిన నా బంగారు తల్లిని నీ పొట్టను పెట్టుకున్నావా నాయనా? అయ్యయ్యో, అయ్యో, అయ్యో. అబ్బా, నా వంక చూడమ్మా, నా వంక చూడమ్మా. అబ్బా, వెళ్ళిపోయింది బాబు. ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా? నీ ఎదురుగానే పడిందిగా. అయ్యయ్యో, ప్రాణాలు పోయాక పీనుకుంటే మాత్రం లాభం ఏంటి నాయనా? కర్మకాండ చేయడానికి కూడా డబ్బులు లేవు బాబు. గంధపు చెక్కలతో దానం చేద్దామని అనుకున్నాను బాబు. ఇప్పుడు మామూలు పుల్లలకు కూడా డబ్బు లేవు తల్లు. అయ్యా, అయ్యో పాపం. బాబాయ్, గంధపు చెక్కలు లేకపోయినా మామూలు పుల్లలతో కాల్చొచ్చుగా. చాలు బాబు, చాలు. ఆహా. గంధపు చెక్కలు నా సాగుకు చూసుకోవచ్చు, మామూలు కర్మకాండకైనా 300 కావాలి నాయనా. అంతే కదా బాబాయ్. డిక్కీలో డబ్బా ఉంది, పట్రా. డబ్బా? ఏం డబ్బా బాబు? డబ్బులు డబ్బా? ఆ, చూస్తే నీకే తెలుస్తుందిగా, పట్రా. అయ్యయ్యో, అమ్మా, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నా తల్లే. అయ్యయ్యో, అమ్మా. ఆహా, ఫుల్ మూన్ లాంటి ఈ ఫేస్, దొండ పండు లాంటి ఈ లిప్స్, కట్టుకున్న వాడికి ఎవడికు గుమ్మడి పండు లాంటి కొడుకుని ఇచ్చే ఈ శాల్తీ కాసేపట్లో కాలిపోవలసిందేనా? మాడి మసై బూడిదైపోవలసిందేనా? బాబు, బాబు, ఆ, ఇందులో డబ్బులు ఉన్నట్టు లేదే. బాబాయ్, నీ దగ్గర ఎగ్గి పెట్టుంటే ఇలాగే ఎందుకు బాబు, పీడి కాల్చుకుంటావా? అదే. ఆ. ఏం లేదు, ఈ డబ్బాలో ఉన్న పెట్రోల్ ఆ పిల్ల మీద పోసి ఈ అగ్గి పుల్ల గీసి తగలేయటానికి. అయ్యయ్యో, అంత పని చేయదు సార్, మీకు దండ పెడతాను సార్. అబ్బెబ్బెబ్బెబ్బే, అదేం లాభం లేదు. నువ్వు చచ్చిపోయిందనివి, నీకు కర్మకాండ చేయకుండా ఎలా వదిలిపెడతాను? సార్, 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 మమ్మల్ని వదిలేండి సార్. చచ్చిన ఇక మీ కారు కనపడి చావు సార్. అబ్బెబ్బే, అదేం లాభం లేదు. ఇలా కడుపని కాయని ఎంతమంది ప్రాణాలు తీస్తారో ఏమో. పోలీసులకు రిపోర్ట్ ఇస్తారు. బాబాయ్, బాబాయ్, సార్, 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 బాబాయ్ వెళ్ళాడు కదండి, నన్ను కూడా వదిలేండి. మీ పేరు చెప్పుకుని మళ్ళీ వెధ పనులు చేస్తావు. సార్, అబ్బెబ్బే, సార్. అదేం లాభం లేదు. బాబాయ్, అయినా నిన్ను అత్తవారింటికి పంపిస్తే
రాలేను రావమ్మ రాలేను రావమ్మ రా. ఏమిటి పద్మ నువ్వు అనేది? మన విషయం మీ డాడీతో చెప్పడానికి భయంగా ఉందా? అయితే ఈ జన్మకు మనం పెళ్లి కాకుండా ఇలా ఉండిపోతున్నానా? లేక భయంతో నువ్వు చెప్పలేక ఎప్పుడో ఎవనో ఆయన తీసుకొచ్చి కట్టబెడితే? కిషోర్, ఏమిటా మాటలు? ప్రేమించిన నిన్ను కాక ఇంకొకరిని చేసుకుని నేను బ్రతకలను అనుకున్నావా? ఈ జన్మకి నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. పద్మ, తప్పనిసరి అయితే నా ప్రాణాలైనా ఇస్తాను కిషోర్. పద్మ, ప్రేమించిన మనిషి గురించి డాడీతో చెప్పడానికి భయం ఎందుకమ్మా? అన్నయ్య, పోనీ డాడీతో చెప్పడానికి భయం అయితే ఈ అన్నయ్యతో చెప్పొచ్చుగా. మీరు పద్మ అన్నగారా? అవును. అంటే లాయర్ రాజా కదూ? ఎస్. నమస్తే. నమస్తే. మీ గురించి పద్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. పద్మ ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదు. అయినా నీ ఫేమును గురించి మీ ప్రేమను గురించి నాకు బాగా తెలుసు. అరే, ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు? చిట్టి చెల్లెలు క్షేమాన్ని 1000 కళ్ళతో కనిపెడుతున్న అన్న అన్ని విషయాలు తెలుసుకుంటాడు. పద్మ, నువ్వేం భయపడకమ్మా. నాన్నగారితో ఈ విషయం నేను చెప్తాను. అతని పేరేమిటి? పేరు కిషోర్ కుమార్. పేరున్న పాటగాడి. ఆటగాడిగా పేరేనా? వేరే ఇంకేమైనా ఉన్నవాడు? పెద్దగా ఉన్నవాడు కాదు, కానీ మనసున్న మంచి మనిషి. నీకు అతని గురించి విన్నాను, తెలుసుకున్నాను. వాళ్ళు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారు? ఒకరి కోసం ఒకరు ఎంతైనా త్యాగం చేసుకునేటంత. I see. అయితే నేను అతన్ని కలిసి మాట్లాడి చెప్తాను. ఓకే. మే ఐ కమ్ ఇన్? ప్లీజ్ కమ్ ఇన్. యు ఆర్ మిస్టర్ కిషోర్, ఐ సపోజ్. మీరు? ఐఎమ్ శశిభూషణ్ రావు, మల్టీ మిలియనియర్, బిజినెస్ మ్యాగ్నెట్ అండ్ పద్మాస్ ఫాదర్. నమస్తే. మీరు ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ కూర్చోండి సార్. ఎక్కడ కూర్చోవాలి? మా ఇంటి నౌకరు కూడా కూర్చోడానికి సందేహించే ఈ సోఫాలోనా? మా కారు డ్రైవర్ కూడా కూర్చోడానికి ఇబ్బంది పడే ఈ కుర్చీలోనా? ఎక్కడ కూర్చోవాలి? ఆల్ రైట్, నిలబడే మాట్లాడతాను. నువ్వు మా పద్మని ప్రేమించావట కదూ? తను కూడా నన్ను ప్రేమించింది. ఐ సీ. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నావట? ఇద్దరం అనుకుంటున్నాం. గుడ్. మరి మా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏ వసతులు ఏ సౌకర్యాలు లేని ఈ ఇంట్లోనే కాపురం పెడదాం అనుకుంటున్నావా? ఇక్కడ నేను చాలా మంది కంటే చాలా సుఖంగా ఉంటున్నాను. ఐ అగ్రీ. ఇంతకంటే సుఖాలు తెలియవు గనక నువ్వు ఇక్కడ సుఖంగానే ఉండవు. కానీ ఐశ్వర్యంలో పుట్టి సంపదలో పెరిగి మంచం మీద కాలు కార్పెట్ మీద, కార్పెట్ మీద కాలు కారులోనూ పెట్టే నా కన్న కూతురు ఇక్కడ సుఖంగా ఉండగలదా? ఉండగలను అని తను మొండిగా అనొచ్చు. కానీ మిస్టర్ కిషోర్, కాశ్మీర్ మంచులో పుట్టిన ఖరీదైన యాపిల్ చెట్టు మన పెరటి మట్టిలో పెరగలేదని దానికి తెలియదు, పెంచే తోటమాలికి మాత్రమే తెలుసు. ఏమంటావు? మహారాజు కూతురైన సీత కట్టుకున్న వాడితో కారడవులో బ్రతికింది అంటాను. చూడు కిషోర్, ఒక్కడే రాముడు ఉంటాడు, ఒక్కతే సీత ఉంటుంది, ఒక్కటే రామాయణం. అందరూ రాముళ్ళు కారు, అందరూ సీతలు కారు, అన్ని జీవితాలు రామాయణాలు కారు. అంతేకాదు, ఆనాటి సీతకు అడవిలో ముందెదురయ్యే కష్టాలు, రావణాసురుడు సంగతి తెలియక వెర్రి తల్లి వెళ్ళింది. ఆమె జీవితం చదువుకున్న ఈ కాలపు ఏ ఆడపిల్ల అడవిలోకి అడుగు పెట్టదు. పెట్టబోయినా కన్న తండ్రి అడ్డుపడతాడు. అంటే మీరు మా పెళ్లికి ఒప్పుకోనంటారా? ఏ, నన్ను ఒప్పించగలనంటావా? ప్రేమకు అర్థం మీకు తెలిస్తే? Stop that nonsense. ప్రేమ 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 మాటలు వచ్చే రోజుల్లో ప్రతి పసిపిల్లవాడు మొదటిగా మాట్లాడే మాట అమ్మ అయితే, గడ్డాలు వచ్చే రోజుల్లో ప్రతి అడ్డమైన వాడు మాట్లాడే మొదటి మాట ఈ ప్రేమ. అర్థం లేని కథలు, వ్యర్థమైన సినిమాలు చూసి ప్రేమ గొప్పదనే ప్రతి వాడికి ఒక అమ్మాయిని అంటగట్టి ఎడార్లో వదిలిపెడితే ఒక్క రోజులో అంటాడు ప్రేమ కంటే అన్నం ముఖ్యం అని. చూడు కిషోర్, ఈ లోకంలో అన్నం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సుఖం కావాలన్నా, సంతోషం కావాలన్నా కావాల్సింది డబ్బు అని నా అభిప్రాయం. అందరం ఎక్కించి తిప్పిన నా కూతుర్ని నీకు కట్టబెట్టి అగాధంలోకి తోయకూడదన్నా నిర్ణయం. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ప్రేమకి అర్థం నాకు బాగా తెలుసు. అందుకనే నేను ప్రేమించే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చెయ్యను. బాయ్. డాడీ, కిషోర్ని కలిశారా? ఎస్ అన్ని విషయాలు మాట్లాడారా? ఎస్ పెళ్లి ముహూర్తం నిశ్చయించారా? ఎస్, నిర్ణయించాను. రాజా, నేను ఇవాళ అర్జెంటుగా హాంకాంగ్ పెడుతున్నాను. వారం రోజుల్లో తిరిగి వస్తాను. నేను వచ్చిన 2వ రోజునే పద్మకి పెళ్లి. బట్ వన్ థింగ్, పద్మ పెళ్లి జరిగేది కిషోర్తో కాదు, నా స్నేహితుడైన కోటీశ్వరుని కొడుకుతో. డాడీ, ఎస్, ఇది నా తుది నిర్ణయం. ఇట్స్ ఫైనల్. మిస్టర్ రమేష్,
గుప్తా అండ్ గుప్తా ఫైల్ తీసుకురా. ఎస్ సార్. ఫైల్ సార్. హలో, రాజా స్పీకింగ్. నేనే అన్నయ్య. దురదృష్టవంతురాలైన నీ చెల్లెలు పద్మని. అన్నయ్య, పసితనంలో నా తొలి పలుకులు నువ్వు విన్నావు. ఇప్పుడు నా తుది పలుకులు వింటున్నావు. అమ్మా, ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? తుది పలుకులు అంటున్నావు ఏమిటమ్మా? అంటే ఇవి నేను పోయే ముందు చెప్పే ఆఖరి మాటలన్నయ్య. ఇంకొంతసేపట్లో నేను చావబోతున్నాను. ఏమిటి పద్మ నువ్వు అనేది? తమాషాగా మాట్లాడుతున్నావా? లేదన్నయ్య, నిజమే చెప్తున్నాను. కోరుకున్న మనిషికి చేరువ కాలేను నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. నా ముందు ఎన్నో నిద్ర మాత్రలున్నాయి. అంత పని చేయొద్దమ్మా. నా మీద నీ గౌరవం ఉంటే ఆ నిద్ర మాత్రం ముట్టుకోకమ్మా. డాడీకి చెప్పి నీకు కిషోర్కి పెళ్లి నేను జరిపిస్తానమ్మా. నా మాట నమ్మమ్మా, నా మాట నమ్ము. లేదన్నయ్య, డాడీ నా ఇష్టానికి ఒప్పుకోరు. ఆయన ఇష్టానికి నా మనసు అంగీకరించదు. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నానన్నయ్య. నా గొంతులోకి మరికొన్ని మాత్రలు వెళ్ళిపోతున్నాయి. పద్మ, పద్మ, వద్దమ్మా, అంత పని చేయకమ్మా. నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? ఇంటి దగ్గర నుంచేనా? కాదన్నయ్య, ఇంట్లో అయితే చచ్చేటప్పుడు కూడా డాడీకి భయపడుతూ చావాలి. అందుకే ఊళ్ళో లేని ఒక స్నేహితురాలు ఇంటికొచ్చి. రమేష్ సార్. నువ్వు పక్క ఫ్లాట్కి వెళ్ళి ఎక్స్చేంజ్ ఫోన్ చేసి ఏ అడ్రస్ నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చిందో తెలుసుకో. అమ్మా, నువ్వు చావడం తప్పమ్మా. భగవంతుడి ఇచ్చిన బ్రతుకు చివరిదాకా బ్రతకాలమ్మా. కొన్ని బ్రతుకులు సవ్యంగా అంతమవక ఇలా అర్థాంతరంగా పోతూనే ఉంటాయి. చెల్లెమ్మా, అడ్రస్ సార్. పద్మ, పద్మ. మిస్టర్ రాజా, మీ చెల్లెలికి ఏమీ ప్రమాదం లేదు. స్టమక్ వాష్ చేసి గండం నుంచి బయటపడేట్టు చేశాం. స్పృహ వచ్చింది, వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత సాహసం చేశావు. నిన్ను రక్షించుకోలేకపోతే ఈ అన్న జీవితాంతం కుమిలి కుమిలి బాధపడేవాడు. నన్నెందుకు రక్షించావయ్యా? ఎందుకు? కిషోర్తో నీ పెళ్లి జరిపించి నీ జీవితం కలకల్లాడుతూ ఉండేటట్టు చేయటానికి. అవును, డాడీ రాకుండానే దగ్గరుండి మీ పెళ్లి జరిపించడం. మూడు ముళ్ళు పడ్డాక ఆయన వచ్చినా మీతో రాజీ పడక. చిలకా గోరింకిల్లాగా మీ జీవితం నిండుగా ఉండాలి. కిషోర్, నువ్వు పాడే పాటలాగే మీ జీవితం మధురాతి మధురం కావాలి. బావా, నేను కోరుకున్న పద్మని నా జీవిత భాగస్వామిగా చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజా, పద్మ ఇక్కడ. భర్తతో కాపురాలు దాని పెళ్లి ఎవరు చేశావు? కాని పని కాదు కనుక నేనే చేశాను. కన్నవాణ్ణి నేను కానివాణ్ణి అయ్యానా? నువ్వే నిర్ణయం తీసుకోవడానికి. తప్పుగానప్పుడు, తప్పనిసరైనప్పుడు ఎవరైనా నిర్ణయం తీసుకోవచ్చుగా. అయితే నీ మాత్రం ఆలోచన జ్ఞానం నాకు లేవంటావా? ఉండొచ్చు, కానీ మీ ఆలోచన జ్ఞానము చెల్లాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమెను బ్రతికించలేవుగా. ఆత్మహత్య నుంచి దాన్ని రక్షించావేమో కానీ ఆ లేనివాడి కట్టబెట్టి దాని జీవితాన్ని హత్య చేశావు. కోరుకున్నవాడు లేనివాడైనా వాణ్ణి చేసుకున్న తర్వాత ఆడది అన్నీ ఉన్న అదృష్టవంతురాలుగానే బ్రతుకుతుంది. రాజా, దాని మీద నాకు ప్రేమ లేనట్టు, దాని సంతోషాన్ని సౌఖ్యాన్ని నేను కోరినట్టు మాట్లాడు. దాన్ని ఐశ్వర్యంలో పెంచారు గనక, ఐశ్వర్యంలో ముంచారు గనక ఐశ్వర్యవంతుడి చేతిలోనే ఉంచాలనుకున్నాను. అంతేగాని ఆడదాని ఐశ్వర్యం అంతా ఆవిడ ఐదో తనవి. కట్టుకున్నవాడు పెట్టిన బొట్టు, కట్టిన తాలి బొట్టు
తొడిగిన గాజులు, ఉంచుకున్న పూలు, మీరు చెప్పిన ఐశ్వర్యాలన్నిటికంటే గొప్ప. మా చెల్లెలకి అన్నీ ఉంది, అంతకంటే ఇంకేం కావాలి? రాజా, నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం కావాలి అని ప్రశ్నిస్తున్నాను. ఏమీ లేని రోజులు కూడా అనుభవించిన వాడిని కాబట్టి ఏం కావాలో నాకు తెలుసు. జీవితంలో అడుగడుగు నా పాఠాలు నేర్చుకున్న నాకు కొత్త పాఠాలు నేర్పాలనుకో. డాడీ, ఆల్ రైట్, నువ్వు చేయవలసింది ఏదో నువ్వు చేశావు, నేను చేయవలసింది ఏమిటో నేను చేస్తాను. కాఫీ. డాడీ. హలో పద్మ, కులాసగా ఉన్నావా? కూర్చోండి డాడీ. పర్వాలేదు. మిస్టర్ కిషోర్, నువ్వు పద్మను పెళ్లి చేసుకోవటం నాకెందుకు ఇష్టం లేదో నీకు తెలుసు, అయినా నువ్వు చేసుకున్నావు. ఎనివే, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. బట్ నాదొక్క కోరిక. ఏమిటది? ఈ లోకంలో నేను నా కొడుకుని కూతుర్ని చూసుకు బ్రతుకుతున్నా. వాడు నా ప్రాణమన్నా కళ్ళన్నా తక్కువే అవుతుంది. కారణం అంతకంటే ఎక్కువ కనుక. కిషోర్, ఆడపిల్ల కన్నవాళ్ళని, ఉన్న ఇంటిని, ఇంటి పేరుని వదులుకుని పరాయి వాడిని నమ్మి వెళ్ళిపోతుంది. అలా తమను వదిలి వెళ్ళి ఆమె సుఖంగా ఉండాలని ఉన్నంతలో కట్నాలని, కానుకలని, చీరలని, సారెలని ఇచ్చి పంపుతారు కన్నవాళ్ళు. అందరూ కన్నతండ్రుల్లాగే నేను కూడా నా కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే అందరి కన్నతండ్రుల కంటే నేను కలిగిన వాడిని కనుక, నువ్వేమీ లేనివాడివి కనుక ఇది నీకు ఇస్తున్నాను. చెక్ బుక్ నీ ఇష్టం వచ్చినంత డ్రా చేసుకో. ఏమిటిది? ముష్టిస్తున్నారా లేక ధర్మం చేస్తున్నారా? ఎలా అనుకున్నది డబ్బు. నా కూతుర్ని సుఖపెట్టడానికి నీకది చాలా అవసరం. చూడండి, పెళ్ళాన్ని సుఖపెట్టడానికి మావగారి దగ్గర చేయి చాపి డబ్బు అందుకునేవాడు చేతకాని వాడని నా ఉద్దేశం. నా భార్య కోసం సౌఖ్యం సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆనందంగా ఉండేట్లు చేయగలను నేను. ఐఎమ్ సారీ, మీ చెక్ బుక్ అక్కర్లేదు. నేను సంపాదించుకోగలను డబ్బు. గిటారు వాయించటం, గొంతెత్తి పాడడం అంత సులభం అనుకుంటున్నావా డబ్బు సంపాదించడం? తలుచుకోవాలి కానీ ఈ లోకంలో డబ్బు సంపాదించడం అంత తేలికైన విషయం మరొకటి లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. ఓ, అంత సమర్థుడివా? వెల్, లెట్స్ సీ. డాడీ, కాసేపు ఉండి వెళ్ళండి డాడీ. నో, నేను వెళ్ళాలి. పద్మ, ఈ డాడీని చూడాలనిపిస్తే నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. అమ్మాయి, ఇక వ్యాపారం మొదలెట్టేద్దామా? ఆలస్యం ఎందుకు? నేను డ్యూటీకి ఎక్కేస్తున్నాను. సత్యశమం అయిపోతున్నాను. బాబాయ్, నువ్వు కదలకుండా పడుండు, లేకపోతే నిజంగా చంపేస్తాను. అయ్యయ్యో బాబాయ్, మా బాబాయ్ చచ్చిపోయాడు. అమ్మా ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి, అమ్మా ధర్మం చేయండి బాబు. అయ్యయ్యో బాబాయ్, బాగా డబ్బులు పడుతున్నాయి, బాగా ఏడు. అయ్యో రామా, రామా అయ్యో చచ్చిపోయాడండి. అయ్యో రామా, రామా బాబు, కారాపడి బాబు, మా బాబాయ్ చచ్చిపోయాడు బాబు. రామా, అయ్యో. ఏం పిల్ల, మొన్న నువ్వు తెచ్చినట్టే ఇవాళ మీ బాబాయిని చంపి పడుకోబెట్టావా? మీరా బాబు? మొట్టమొదటి మొండి గిరాకి తగిలింది. ఆగు, ఎక్కడికి వెళ్తావు? ఇవాళ ఏమైనా సరే ఖచ్చితంగా పెట్రోల్ పోసి శవాన్ని తగలబెడతాను. ఎవరు శవాన్ని బాబు? నీ శవాన్నే బాబాయ్. అనాథ ప్రేతానికి అగ్ని సంస్కారం చేస్తే పుణ్యం వస్తుందంటారు పెద్దలు. తగలేస్తాను. నువ్వెక్కడ దొరికావయ్యా దేవుడా? మా వ్యాపారం మమ్మల్ని తెలుసుకునివ్వవా? మా బ్రతుకులు మమ్మల్ని బతకనివ్వవా? మా చావు మమ్మల్ని చావనివ్వవా? నిన్ను చస్తే చావనివ్వను. చావనివ్వు, చావనివ్వు. ఎక్కడికి పారిపోతావు? సార్ 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 సార్, నన్ను వదిలేయండి సార్. ఏమైనా సరే ఈసారి నేను వదిలేది లేదే చిలక. నీ పేరేమన్నావు? సీత సార్. రాముడు ఎక్కడ తగల్లా? లేదు సార్. అందుకే ఇలా ఆంజనేయుడి వెంటబడి అడ్డమైన దారులు తొక్కుతున్నావు. ఈసారి నీకు అత్తవారింట రాజ మర్యాదలు తప్ప. సార్ సార్, నన్ను జైల్లో పెట్టిస్తే ఇద్దరు పసివాళ్ళు ఏడుస్తారు. వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. ఇద్దరు పసివాళ్ళ? అయితే నీ కట్టు కథ చెప్పి నన్ను తప్పించుకుందాం అనుకుంటున్నావా? కథ కాదు సార్, నిజం. దేవుడు తోడు. వాళ్ళని పెంచడం కోసమే నేను ఈ వేషాలు వేసేది. నువ్వు చెబుతున్న మాటలు వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది. అయినా చూడు, నేను వకీల్ని, సాక్ష్యాలు లేదే దేన్ని నమ్మను. చూపిద్దు గాని పద. బాబు, పాపా, ఇదిగో మీకు బిస్కెట్స్ తీసుకోండి. బాబు, పాపా బాగా చదువుకుంటున్నారా? బాగా చదువుకుంటున్నా మమ్మీ. పాపా, అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటున్నావా? మమ్మీ. మమ్మీ మమ్మీ డాడీ ఎక్కడ?
డాడీ చాలా దూరంలో ఉన్నారు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే తప్పకుండా వచ్చేస్తారు. త్వరగా రమ్మని ఉత్తరం రాయి అలాగే, మమ్మీ. తప్పకుండా రాస్తాను. టైం అయిపోతుంది, వెళ్ళండి. మమ్మీ, టాటా. సీత ఆ పిల్లలు దురదృష్టవంతురాలైన మా అక్క పిల్లలు. ఒక మగవాడిని నమ్మి 2 బిడ్డలకు తల్లి అయింది. ఆ తర్వాత అతను మోసం చేశాడు. తట్టుకోలేని అక్క ఆత్మహత్య చేసుకుంది. అమ్మను కాకపోయినా ఆడ మనసు గల నేను వాళ్ళ బాధ్యత అందుకున్నాను. మాట రాగానే అమ్మ అనే వాళ్ళ పిలుపుకి తను ఊపాను. తల్లినయ్యాను. లోకంలో చెడుకి పాపానికి దూరంగా పువ్వుల్లా వాళ్ళు పెరగాలని ఇక్కడ చేర్చాను. వాళ్ళ పెంపకం కోసం, ఖర్చుల కోసం తప్పనిసరిగా బాబాయ్తో చేరి మోసాలు ఆరంభించాను. సీత నీ లక్ష్యం చాలా ఉన్నతమైంది. అది సాధించటానికి అడ్డదారులు దొక్కక్కర్లేదు. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా. బాబు గారు, నేను SLC చదివాను. ఉద్యోగం చేయాలనుకున్నాను. కానీ ఆడపిల్ల దీనంగా ఉద్యోగం అడిగితే ప్రతివాడికి మొదట తట్టేది తప్పుడు ఆలోచనే. ఉద్యోగం కోసం పాడయి డబ్బు కోసం పతనమవటం కంటే మోసం చేయటమే మంచిదనుకున్నాను. సీత నీ లక్ష్యం తెలిసాక నీ మీద నా గౌరవం పెరిగింది. అందరి మగాళ్ళలాగే నువ్వు నన్ను అంచనా వేయకపోతే నీకు నేను ఉద్యోగం ఇస్తాను. మీరు ఉద్యోగం ఇస్తారా? అవును, నేను లాయర్ని. నువ్వు నా సెక్రటరీగా ఉండొచ్చు. అంతేకాదు మీ బాబాయ్ కూడా నా ఆఫీసులో బాయ్గా ఉండొచ్చు. దొంగరాముడు, హాయిగా జేబులు కొట్టుకుంటూ 3 జేబులు 6 పరసలుగా ఉండే నీ బ్రతుకు ఇలా తెల్లవారిందిరా. పైగా కాకి డ్రెస్ ఒకటి అస్తమానం పోలీసులు జ్ఞాపకం రావడానికి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ మ్యాన్. నువ్వు ఆఫీసులో చేయవలసిన పనులేమిటో చెప్తాను. చెప్పండి బాబు. నో బాబు అండ్ గీబు. యు మస్ట్ సే బాస్. అలాగే బాస్. గుడ్, వెరీ గుడ్. నాకేమైనా ఫోన్స్ వస్తే అవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు చెప్తూ ఉండాలి. ఎవరైనా క్లయింట్స్ వస్తే మర్యాదగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ వివరాలన్నీ కూడా నాకు చెప్తూ ఉండాలి. నీకు టైప్ వచ్చున్నావు గనక నేను అవసరం వచ్చినప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా టైప్ చేస్తూ ఉండాలి. ఓకే? అది నీ సీట్. వెళ్ళి కూర్చో. సరే, ఇది ఆఫీస్ టైంలో పని. మరి ఆఫీస్ టైం కానప్పుడు? అది ఆఫీసులో చెప్పడానికి వీల్లేదు. ఆ టైం వచ్చినప్పుడు, నాకు అవసరం వచ్చినప్పుడు అలాగే చెప్తాను. గో. ఓకే. గో. As per the proceedings and dictations of the court, it has been clearly understood that... Hello? Hi, Kishore! Congratulations, congratulations! నాకు మేనల్లుడు పుట్టాడు. ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఓకే ఓకే. ఒరే అల్లుడు, మేనల్లుడు, నా ముద్దుల మేనల్లుడు. ఇదిగోరా, నువ్వు ఆడుకోవడానికి బొమ్మ తెచ్చాను. పోనీ టైల్. ఇదిగో రైలు. ఎక్కి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చూసావా పద్మ, అల్లుడికి ఆడుకునే వయసు రాకుండానే ఎన్ని బొమ్మలు తీసుకొచ్చాడు మీ అన్నయ్య. అన్నయ్య, ఏమిటమ్మా? నువ్వు అసలు వాడికి ఇవ్వాల్సింది ఇవి కావు. మరి ఇచ్చేది ఏమిటో చెప్పమ్మా. ఎంత కష్టపడైనా సరే తీసుకొస్తాను. ఒక బుల్లి పెళ్ళాన్ని. పెళ్ళాన్నా? అన్నయ్య, ఏమిటమ్మా? డాడీ ఊళ్ళో లేరా? ఆయన సంగతి నీకు తెలుసు కదమ్మా. ఏదో లాంగ్ టూర్ కానీ స్టేట్స్ కు వెళ్ళారు. తాతగారు అయ్యారని నేనే టెలిఫోన్ లో చెప్పాను. ఓకే అమ్మ, టైం అయింది, వస్తాను. కిషోర్, నా చెల్లెలి కాపురాన్ని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ప్రేమించే భర్త, ముద్దొచ్చే బిడ్డ, చక్కని ఇల్లు, ఇంతకంటే ఏం కావాలి? నువ్వు పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నావని కూడా తెలిసింది. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. బావా, పద్మం చేసుకున్నాక నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఆస్తి, అంతస్తు అన్నీ పెరిగాయి. గుడ్ కిషోర్, పుట్టిన బిడ్డ వల్ల కూడా నీకు మరింత అదృష్టం కలిసి రావాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. పెద్దయ్య గారు, పద్మమ్మకి మగబిడ్డ పుట్టాడు. తెలుసు, రాజా ఫోన్ లో చెప్పాడు. బుల్లిబాబు ఎంతో ముద్దుగా ఉన్నాడు పెద్దయ్య గారు. పద్మమ్మ బాబుకి మీ పేరే పెట్టుకుంది. అవునయ్య గారు, మీరెక్కడున్నా ఆ పసివాడిలో మిమ్మల్ని చూసుకోవచ్చని మీ పేరే పెట్టిందట. రామయ్య, అయ్యా. ఇదిగో ఈ డబ్బుతో బాబు కావలసినవన్నీ కొని తీసుకెళ్ళు. అలాగేనయ్యా. ఇదిగో
తాతయ్య పంపించాడని చెప్పు. అలాగేనయ్యా. Now I'm a grandfather. సీత, పుట్టిన నా మేనల్లుడికి పెళ్ళానిచ్చే బాధ్యత నా చెల్లెలు నా మీద పెట్టింది. అందుకని ఇవాళ నుంచి పట్టుదలగా, శ్రద్ధగా, సీరియస్ గా నువ్వు నేను అదే ఇవాళ నుంచి ప్రేమించడం మొదలు పెట్టావనుకో. ప్రేమించటమా? మన కోసం కాదు, ఆ పసివాడి కోసం. ఇలాగే సీరియస్ గా 2-3 సంవత్సరాలు ప్రేమించుకున్నావనుకో, అప్పుడు పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుడుతుంది. మన కోసం కాదు, ఆ పసివాడి కోసం.